అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యూదా గోత్రంలోను దావీదు వంశంలోనూ పుట్టారు. యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరిలో ఆయన పుట్టారు. అక్కడ కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని వారికి సువార్త ప్రకటించాడు. ఈ రక్షణ కేవలము యూదులకు మాత్రమే కాదు, ప్రపంచంలోని మనుషులందరికీ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన అందరికీ ప్రభు. చాలామంది ముఖ్యములో పొరబడుతున్నట్లు ఆయన అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో పుట్టలేదు. ఆయన అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండు దేవుడు కాదు, లోకమంతటికి దేవుడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయనే యూదా గోత్రపు సింహం. మనమందరము ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ప్రతి దేశము, ప్రతి వంశము, ప్రతి జాతి మిమ్మల్ని చూచి రక్షణలోనికి వచ్చి మీ రాజ్యంలోనికి వచ్చినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.